కృష్ణారెడ్డి గారు, అంటే ఎక్కువ కాలం పరిపాలించినటువంటి భారతదేశంలో ఎక్కువ కాలం ఉన్నటువంటి ప్రధానమంత్రులు చూసుకుంటే నరేంద్ర మోదీ 1-3 సార్లు గెలవటమే కాక ఇందిరాగాంధీకి ఉన్నటువంటి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రికార్డుని కూడా బ్రేక్ చేయడం మనం చూసాం ఇటీవలి కాలంలో. కాకపోతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం బీజేపీ పార్టీ అధికారాన్ని నడపాలంటే, అధికారంలో రావాలంటే ఎన్డీఏ కూటమి సహకారం తీసుకోవాల్సి వచ్చింది. ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటుపక్క నితీష్ కుమార్ సంబంధించిన బీహార్ సంబంధించి కానివ్వండి, సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నటికి మొన్న ఎక్కడో ఎడ్జ్లో బయటపడ్డామన్నటువంటి పరిస్థితి మొన్న చూసాం. రాహుల్ గాంధీ దాదాపుగా దరిదాపుల్లోకి వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈసారి ఆ 150 సీట్లు కూడా రావు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతారని జోస్యం చూస్తూ ఉంటే, వాస్తవం మొన్నటి జరిగిన ఎన్నికల్లో అటుపక్క ఎన్డీఏ కూటమి సహకారంతో ప్రభుత్వం నడుపుతున్నారు. కాబట్టి ఈసారి దాదాపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ముందుగా ఇందాక మీరు అడిగిన దానికి చెప్తాను. ఇందాక మిగతా నరసయ్య గారు చెప్పారు. ఇందాక మనం అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చెప్పిన గొప్పలు చెప్తున్నాడు. మనం అడుగుతున్నది, మనం డిబేట్లో మాట్లాడుతున్నది రాహుల్ గాంధీ గారి ఎబిలిటీ గురించి, ఆయన కెపాసిటీ గురించి. ఆయన ఓన్లీ పాదయాత్ర చేసిండు, చాలా బాగుంది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు చేసిండు, దాన్ని అందరూ చూసిండ్రు. దానితోటి దేశ ప్రజలకు ఏమి ఉపయోగం ఉంది? ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకొని భారతదేశ స్థాయిలో ప్రజా సమస్యలు ఏవైతే చూసినావో అవన్నిటినీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావా, ఇంకేదన్నా సభలు పెట్టి మాట్లాడతావా? ఏదో టైంపాస్ రాజకీయాలు, పార్ట్ టైం జాబ్ రాజకీయాలు చేస్తే నువ్వు ఇంత పాదయాత్ర చేసి నువ్వు ప్రజా సమస్యలనే కరెక్ట్గా ప్రశ్నించలేకపోతుంటే నీ పాదయాత్రకు ఉపయోగం ఏముంది? ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మనం ఎప్పుడైనా చేయాల్సింది ప్రజా సమస్యలను ఎత్తి చూపాలి. ఇంత పాదయాత్ర చేసిండు, బాగుంది. ఎన్ని ప్రజా సమస్యలు, భారతదేశ సమస్యలను రాహుల్ గాంధీ వరకు ఇప్పటి వరకు ఎత్తి చూపారు? పార్లమెంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఎత్తి చూపాడు. అదంటే జస్ట్ ఓన్లీ టైంపాస్ గురించి పాదయాత్ర చేసినట్టు, ప్రజా ఉద్యమాన్ని చేసినట్టు కాదు. ప్రజా సమస్యలను స్పష్టంగా ప్రశ్నించగలగాలి. ఈ పాదయాత్రలో నీ దృష్టికి వచ్చిన సమస్యలేంది, ఆ వాటి మీద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంది, వాటికి పరిష్కార మార్గాలలో కూడా నువ్వు మాట్లాడితేనే రాహుల్ గాంధీ గారి ఎబిలిటీ, కెపాసిటీ, ఆయనకున్న తెలివితేటలు బయటపడతాయి. కానీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు, ఎక్కడనో సొరసో ఎక్కడనో బ్యాక్ ఎండ్లో ఉండి నడిపించే వ్యక్తుల ద్వారా కీలు బొమ్మలాగా ఉంటే, వాళ్ళు కీ ఇచ్చినప్పుడే, ఛార్జ్ చేసినప్పుడే ఇది యాక్టింగ్ అవుతుంది, ఛార్జ్ ఇవ్వగానే ఇది అవుతుంది. స్వతహాగా రీఛార్జ్ అయ్యే విధానంగా ఉంటేనే కరెక్ట్గా రాహుల్ గాంధీ గారు కనుక రాజకీయం చేయగలుగుతారు. ఇక ఇంకొకటి, మీరు మొన్న చెప్పారు కొన్ని సీట్లు తక్కువ వచ్చాయి. అది అనేది గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నాము. కొంతమంది ఏం చేశారో తెలుసు. బయట దేశాల నుంచి మోడీ గారిని ఎదుర్కోవడానికి, మోడీ గారిని దించడానికి ఎన్ని కుట్రలు పన్నారో తెలుసు. ఎలాంటి కృత్రిమ ఉద్యమాలు చేశారో తెలుసు. ఆ కృత్రిమ ఉద్యమాలకు ఎక్కడెక్కడి నుంచి ఫండింగ్ వచ్చిందో తెలుసు. అయినా దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు, నాయకత్వాన్ని నిలబెట్టారు. ఇంకొకటి, ఎప్పుడో ఒకటిసారి మన్ కీ బాత్ కాదండి, ఎవ్రీ మంత్ ఎండింగ్ లాస్ట్ సాటర్డే కంపల్సరీ నరేంద్ర మోడీ గారి దృష్టికి వచ్చిన కరెంట్ ఇష్యూస్ ఏదైతే దేశ ప్రజలలో ఎక్కడ ఏం జరిగింది, ఏ ప్రాంతంలో ఏం జరిగింది, ఏ రాష్ట్రంలో ఏం జరిగింది అనేది స్పష్టంగా మన్ కీ బాత్లో మాట్లాడతారు. ఇంకొక అంశం కూడా చెప్పదలుచుకున్నాను. మీరు ఉన్నరే పట్టుమని 3-4 ముఖ్యమంత్రులు. ఈ 3-4 ముఖ్యమంత్రులకు కూడా మార్గదర్శకం చేయలేకుంటున్నాడు మీ రాహుల్ గాంధీ గారు. ఎన్నడు పోయినా, కర్ణాటక ముఖ్యమంత్రి పోయినా, తెలంగాణ ముఖ్యమంత్రి పోయినా రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఏం చేస్తున్నాడండి రాహుల్ గాంధీ గారు? ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తులు, ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏందండి? ఇదే నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రులు పోయినా, మా ముఖ్యమంత్రులు పోయినా, ఎంతమంది మినిస్టర్లు పోయినా, మా పార్టీ నాయకులు పోయినా ఏదో విధంగా సమయం ఇచ్చి మాట్లాడి మార్గనిర్దేశకం చేస్తున్నారు. ఈవెందో అక్కడి దాకా ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారు కూడా పోయి తెలంగాణ ప్రజా సమస్యలు చెప్తే
టైం ఇచ్చి మాట్లాడారు. అదే టైం మీ రాహుల్ గాంధీ గారికి ఎందుకు లేదు? ఎందుకు ఆయనకి ఇది కావట్లేదు? ఉన్న ముఖ్యమంత్రులతోటి మాట్లాడి సవ్యంగా పాలన చేపిస్తే దేశ ప్రజల్లో కాకుండా కనీసం ఒక 2-3 రాష్ట్రాలలోనన్నా ప్రజలు సుఖంగా ఉంటారు కదా. అలా కాకుండా ముఖ్యమంత్రికి టైం ఇయ్యడు, ముఖ్యమంత్రిని పక్కన పెట్టి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇంకొకరిని పంపిస్తారు. వాళ్ళు వచ్చి వీళ్ళు పాలన చేస్తారా, వీళ్ళు పోయి వాళ్ళు పార్టీ నడుపుతారా? అసలు ఒక గందరగోళమైన స్ట్రాటజీ తోటి కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు మొన్న ఎన్నో కొన్ని సీట్లు వచ్చినాయి, కానీ రేపు పొద్దున సింగిల్ డిజిట్ అవ్వడం గ్యారంటీ. ఇండి కూటమిలో నేను ఇంకొకటి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఈ చర్చ వేదిక ద్వారా, ఇండి కూటమిలో ఉన్న 5, 10, 20 పార్టీలు ఉంటే అందులో ఏ ఒక్క పార్టీ కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచట్లేదు అనేది వాళ్ళు గ్రహించాలి. ఒక్క పార్టీ కూడా మా భవిష్యత్ నాయకుడు మా ఇండి కూటమికి రాహుల్ గాంధీ గారు అని ఒక్క పార్టీ చెప్పట్లేదు. మీతోటి ఉన్న మిత్రులే చెప్పట్లేరంటే ఇంకా బయట ఉన్న వాళ్ళు ఎలా చెప్తారండి? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా భజన మానేసి, ఆయన ఎబిలిటీస్ లేవు, ఆయనకు ఆ క్యాపబిలిటీస్ లేదు. ఏదో ఇందాక పెద్దలు చెప్పినట్టు జాకీలు ఎన్ని పెట్టినా, నువ్వు 5 పెట్టినా 10 పెట్టినా ఇంక 20 ఏండ్లు ఆయనకి జాకీలు పెట్టినా లేచేది లేదు, ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పరిణామాలను చూసిన తర్వాత ఆయన పదవి కిందికి నీళ్ళు వచ్చినాయి, దాన్ని కాపాడుకోవాలంటే ఆయనకు తెలుసు కాబట్టి ఏ కుటుంబాన్ని పొగిడితే పదవులు జాగ్రత్తగా ఉంటాయో ఆ దాని గురించే రేవంత్ రెడ్డి గారు పొగుడుతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఉన్న కెపాసిటీలో రాహుల్ గాంధీ గారికి 10% కూడా లేదని చెప్పారు.